బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే అందరికీ, నేను శివాలాలం. నిన్న బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ కూడా జరిగిపోయింది. గ్రాండ్ ఎంట్రీ చాలా బాగా జరిగింది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎంట్రీలోనే కొద్దిగా ట్విస్ట్లు అయితే మనం చూసాము. బట్ అది టాస్క్ అని కూడా మనకు తెలిసింది. టాస్క్ ఇన్ ద సెన్స్ ప్రాంక్ అని కూడా తేలింది. కాకపోతే ఈరోజు ప్రోమో గురించి, నెక్స్ట్ నిన్న జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ గురించి మనం అయితే మాట్లాడేసుకుందాం. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నిన్న జరిగిన కొన్ని సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఫస్ట్ నిన్న షోలో హైలైట్ ఎవరు అంటే నాగమణికంఠ. ఎందుకు హైలైట్ అంటే అతను ఎవరికి పెద్దగా తెలియదు, అయినా సరే ఎందుకు హైలైట్ అయ్యాడంటే బికాజ్ ఆఫ్ ఓటింగ్. చిన్న లిటిల్ బిట్ టాస్క్లో ఓడిపోయారు వాళ్ళ టీమ్. బట్ వాళ్ళందరినీ ఓటింగ్ వేయమంటే నాగమణికంఠకి ఒక 5 ఓట్లు వచ్చినాయి, రిమైనింగ్ వాళ్ళకి 1-2 వచ్చినాయి. సో దాంట్లో నాగమణికంఠని ఎలిమినేట్ చేద్దామని క్రియేటివ్గా కొద్దిగా డిఫరెంట్గా, అసలు బేసిక్గా ఈ భయం కూడా ఎందుకు వచ్చిందంటే, మన అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా సరే ఎలిమినేషన్ ఉంటుంది అని కొద్దిగా అందరికీ బాగా నమ్మకం. సో ఈసారి బిగ్ బాస్ టీం మంచిగా కొద్దిగా ఆలోచించి ముందుగానే తీసుకొచ్చి ఫస్ట్ నుంచే వెళ్ళి కొద్దిగా భయపెడదాం అన్నట్టుగా అనుకున్నట్టున్నారు. ఫస్ట్ని తీసుకొచ్చేసారు. ఓటింగ్లో నాగమణికంఠ ఓడిపోయాడు. సో అతను తీసుకెళ్ళిపోదాం అని అన్నప్పుడు అతను నీకు ఇష్టమైన హీరో ఎవరంటే నేనే అంటాను నాగమణికంఠ. ఓకే, నాగమణికంఠ ఇంకా అట్లా కొద్దిగా బాధలో ఉన్నాడు, ఎలాగో ఓడిపోయాం. అతనికి తెలుసో లేదు తెలియదు అప్పటికి ఇది ప్రాంక్ అని. బట్ వాళ్ళందరికీ లిటిల్ బిట్ డౌట్ ఉంది. బట్ ఇంకొక కూడా కన్ఫర్మ్ అయిపోయింది, నిజంగానే ఎలిమినేట్ అవుతాడేమో, ఇదే గేమ్ ఏమో అని అనుకున్నారు. కానీ ఎందుకో చిన్న డౌట్ ఉన్నట్టు నాకు అనిపించింది. సో వాళ్ళు తీసుకెళ్ళిపోతూ నీకు ఇష్టమైన పాట ఏంది అంటే శివుడి సాంగ్ ఒకటి పాడాడు, చాలా బాగా పాడాడు. బట్ అందులో కూడా పెయిన్ కనిపించింది. ఇంకొకటి ద్వేషం కూడా కనిపించింది వాళ్ళ మీద. ఎందుకంటే పాపం ఒక నార్మల్ కుర్రాడు అంటే ఇన్ ద సెన్స్ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇక్కడ సినిమా చిన్న యాక్టింగ్, వెబ్ సీరియల్స్లో చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ అతను ఏవి చూస్తే కనుక చాలా కొద్దిగా బాధగా అనిపించింది. బట్ ఏవికి నిన్న జరిగిన దానికి చూస్తే అసలు సంబంధం లేకుండా ఉంది అతను మైండ్ సెట్. చూడాలి ముందుకి ఎట్లా ఉంటుందో. నిన్న లాస్ట్లో ప్రోమోలో కూడా మనం చూసుకున్నాం. ప్రోమో గురించి మనం మాట్లాడుకుందాం. సో అతని నాగమణికంఠ గురించి అయిపోయింది. సో ఇంకా శేఖర్ భాష గురించి కొద్ది మైండ్ గేమ్ స్టార్టింగ్ నుంచే మొదలు పెట్టేసాడేమో నాకు అనిపించింది. ఓకే, గేమ్ అయితే ఒకటి, అదే ముగ్గురు టీంకి వెళ్ళి గేమ్ ఆడారు కదా, ఆ గేమ్లో కూడా చాలా బాగా ఆడాడు. అందరూ ఆ బౌల్స్లో వాటర్ పిండాల్సినవి ఉంటాయి కదా. సో వీళ్ళు ముగ్గురు నించొని, నాగమణికంఠ, తను కిర్రాక్ సీత, తను ఇంకొక అతను ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ బౌల్లో బెలూన్స్ని పిండేసి ఆ గాజుని నింపాలి, గాజు బౌల్ని. ఇతను ఏమో కళ్ళకి అందరూ గంతలు కట్టుకున్నారు, అయినా సరే వెళ్ళి ఎగ్జాక్ట్గా వెళ్ళి ఆ బెలూన్స్ తీసుకుని వెళ్ళి ఇందులో పిండేస్తున్నాడు. వెళ్ళి ఇలాగ వెళ్తున్నాడు, ఏదో క్యాజువల్గా నడుచుకున్నట్టు వెళ్ళి నడుచుకుని పిండేస్తున్నాడు. చాలా బాగా ఆడాడు అతను. మరి ఎక్స్పీరియన్స్ ఉందేమో, ముందు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి వచ్చాడేమో తెలియదు, కానీ చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ ఈమె కిర్రాక్ సీత, పాపం ఆమెకి తెలియదు కదా, అటు ఇటు మొత్తానికి ఆ డబ్బా తెరగొట్టేసింది. ఇతను ఇంకొక లహరి సినిమాలో హీరో, అతను కూడా పాపం అలవాటు లేనట్టుంది, కొద్దిగా కడబడుతూ కాళ్ళు అటు ఇటు, అసలు అలవాటు లేనట్టుంది ఇలాంటివన్నీ. సో ఓకే, ఫైనల్గా అయిపోయింది. శేఖర్ భాష గెలిచాడు అందులో. నెక్స్ట్ అది బాగా అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఇంకా 3rd రౌండ్లో మళ్ళీ అనిల్ రావుపూడి వెళ్ళిన రౌండ్లో తను పొట్టిగా ఉంటుంది నైనిక చాలా బాగా ఆడింది. ఓకే, వాళ్ళు బెలూన్స్ బాల్స్ ఒక హోల్ వేయాలి, ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. సో నైనిక కూడా బాగా ఆడింది. నిన్న ఎపిసోడ్ వరకు అట్లా చూసుకోవచ్చు. బట్ ఇంకొకటి, నిన్న చివరిగా అయిపోయింది మొత్తం, అంతా అయిపోయింది, టైర్డ్ అయిపోయారు. ఎంట్రన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షూట్ ఉంటుంది కాబట్టి అందరూ టైర్డ్ అయిపోయినట్టున్నారు. తొందరగానే నిన్న క్లోజ్ చేసేస్తారు. అయిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్లు అయినాయి, ఎవరికి, శేఖర్ భాషకి, మన నాగమణికంఠకి. ఇతను నువ్వెందుకు నాకు సపోర్ట్ చేసావు నాగమణికంఠ అడిగితే, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాను నేను, నువ్వెందుకు నాకు సపోర్ట్ చేసావు నాగమణికంఠ అడిగితే, అందరూ నీకే ఓటేస్తారు, ఇంకా అందరి మైండ్ సెట్ ఏంటంటే, ఎలాగో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీకు 3 ఓట్లు పడినాయి కదా, ఇంకొక 3-4 పడిపోతే నువ్వు వెళ్ళిపోతావు, ఒకవేళ ఇది ప్రాంక్ కాకుండా ఫైనల్ అయితే గనక నువ్వు ఎలాగో వెళ్ళిపోతావు, ఇంకా ఏముందులే అందరూ వేసుకుని వాళ్ళ చేయి దులిపేసుకోవచ్చు, స్టార్టింగ్ రోజే పక్క వాళ్ళతో ఎదురు వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు అన్నట్టుగా అందరూ అనుకున్నారు. బట్ నేను కూడా యాక్చువల్గా నీకే వేద్దాం అనుకున్నాను. కట్ నువ్వు షివర్ అయిపోతున్నావు, ఓట్స్ నీకే పడుతుంటే
నాకు ఎందుకో అనిపించి ఇంక నేను నీ పక్కన ఉన్న ఎవరు బేబీ సినిమాలో హీరోయిన్ ఐ మీన్ సైడ్ యాక్టర్ కిరాక్ సీత తనకి వేసాను అని చెప్పడం జరిగింది. అతను ఎందుకో మైండ్ గేమ్ ఆడాడేమో అనిపించింది నాకు కూడా. ఎందుకంటే శేఖర్ భాష ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా ఫేమ్ ఉన్నవాళ్ళు. ఈ శేఖర్ భాష అని అది తెలిసి మనం 1 month నుంచి మనం ఎట్లా చూస్తున్నాం, మీడియాలో రచ్చరచ్చలు అయిపోస్తున్నాడు. అతని సర్కిల్ గట్టిగా పెంచుకుందామేమో అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఇదైతే నాకు కరెక్ట్గా తెలీదు, బట్ నాకు అనిపించింది చెప్తున్నా. అతని సర్కిల్ ఎందుకంటే ఒకవేళ ఇది గనక ప్రాంక్ అయితే కనుక ఒక కామన్ మ్యాన్ ఇన్ ద సెన్స్ అతని ఎమోషనల్ ఏవి చూసాక అతను ఎంతోమంది కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ సర్కిల్ కూడా మనోడు పెంచుకుందాం అన్నట్టుగా నాకు అనిపించింది. ఓకే, అదంతా గేమ్ ఎట్లానే చూడవచ్చు మనం. ఓకే, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకున్నారు. శేఖర్ భాష కూడా చెప్పడం జరిగింది. ఇదంతా లేదు, బట్ మనకు తెలిసిన దానికి చెప్తున్నా. ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకున్నారు. నాకు కూడా నేను యుఎస్లో ఉంటున్నాను. యుఎస్లో మా వైఫ్ పిల్ల ఉంటుంది. మా పాపని మా అమ్మలా నేను చూసుకుంటున్నాను. బట్ నేను చాలా మిస్ అవుతున్నాను. నేను అంటే ఇప్పుడు మా వైఫ్ వాళ్ళు స్టార్టింగ్లో ఎంతో కొంత సంపాదించి మా పాపకి నేనంటూ ఇది కొనివ్వగలను, ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకునేలాగా నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. బట్ ఆల్రెడీ అతను నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ జాబ్ చేశాను అంటున్నాడు, ఏదో క్రాక్ చేశాను అన్నాడు, జాబ్ చేస్తున్నా అన్నాడు, యూఎస్ కూడా వెళ్ళాను అన్నాడు, ఆల్రెడీ వెల్ సెటిల్ నాకు తెలిసి. మళ్ళీ ఇట్లా ఎందుకన్నాడో నాకు అది ఒకటి అయితే అర్థం కాల. ఎందుకంటే వాళ్ళ పాప కూడా కొనే సిచ్యువేషన్లో లేను. తర్వాత శేఖర్ భాస్తో ఇంకొక మాట కూడా అన్నాడు, నాకు మా వైఫై డబ్బులు పంపించింది బట్టలు కొనుక్కోమని బిగ్ బాస్కి వెళ్తున్నా అంటే అన్నాడు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు సీరియల్ చేస్తున్నాడు, వెబ్ సిరీస్ చేస్తున్నాడు. సో అతని డబ్బులు ఉంటాయి కదా, మరి ఆల్రెడీ ఇంకో జాబ్ కూడా చేస్తున్నా అన్నాడు. అతని డబ్బులు ఉంటాయి, బట్ డబ్బులు లేవు అన్నాడంటే నాకు ఎందుకు కొద్దిగా తేడాగా అనిపించింది. దీనికి మ్యాచ్ అవ్వలేనట్టు అయితే నాకు అనిపించింది. సో ఇది పక్కన పెట్టేస్తే కనుక ఇందులో శేఖర్ భాష కూడా ఓకే, పిల్లలు అనేవి ఆల్మోస్ట్ మిస్ అవుతాం. ఎందుకంటే నాకు కూడా 3 years పాప ఉంది, పాపను వదిలేసి వచ్చాను అంటే ఇక వాళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగానే సెట్ అయినట్టు ఉంది. ముందుకి ఎలా ఉంటుందో తెలీదు, ఇంకా వాళ్ళు కూడా కొట్టుకోవచ్చేమో. తర్వాత క్యాండిడేట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం డైరెక్ట్గా. ఇంకా ఆల్రెడీ నేను చూసే ఉంటారు కాబట్టి ప్రోమోలోకి వచ్చేస్తే ఈరోజు మార్నింగే ఇంకా ఏదో మంచి ఎంజాయ్ చేశారు, మంచి సాంగ్ పెట్టాడు బిగ్ బాస్. అటు ఇటు గేమ్లు ఆడుకున్నారు, అది ఆడుకున్నారు, బాగానే చేశారు, డ్యాన్స్లు వేశారు. స్విమ్మింగ్ పూల్లో కొంతమంది స్విమ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక ఆరెంజ్తో వీళ్ళందరూ క్యాచ్లు ఆడుకుంటున్నారు. క్యాచ్లు ఆడుకుంటే తను పేరు ఐడియా లేదు, తను అంటుంది సోనియా కదా, సోనియా అంట. సో తను వచ్చేసి ఫ్రూట్స్ జోలికి రావద్దు అనేసి అంటది. ఫ్రూట్స్ జోలికి రావద్దు అంటే మన శేఖర్ భాష మామూలుడు కాదు కదా, మరి ఇన్వాల్వ్ అయిపోయాడు ఏమి నాకు తెలీదు. ఫ్రూట్స్ అనేవి ఇవన్నీ అందరి ప్రాపర్టీ, బిగ్ బాస్ అందరికీ ఇచ్చింది, ఏదైనా ఆడుకుంటాం మా ఇష్టం అని అప్పుడే స్టార్ట్ చేస్తారు గొడవలు అన్నట్టుగా అనిపించింది నాకు. దానికి ఇంత సీన్ చేయాల్సిన పని అయితే లేదు, బట్ బిగ్ బాస్ అది ఎలా అవుతుందో మనకు కూడా తెలియదు. సో మన శేఖర్ భాష ఏం చేశాడు అంటే ఆమె ఇంటెన్షన్ ఏంటి, ఫ్రూట్స్ తాడితే ఫ్రూట్స్ పాడైపోతాయి, కింద పడతాయి, నువ్వు తినవు పక్కలు కూడా తినరు, ఫ్రూట్స్ వేస్ట్ అవుతాయి కదా అని ఆమె ఇంటెన్షన్. ఓకే, అది కూడా మంచిదే. శేఖర్ భాష ఇంటెన్షన్ ఏంటి, ఏదోటి సరదా టైంపాస్కి ఆడుతున్నాం, ఏదోటి ఉంది. సో వాళ్ళిద్దరి మైండ్ సెట్లో తన అనుకునే విధంగా ఆమె కరెక్ట్, మనోడు అనుకునే విధంగా ఇది కూడా కరెక్టే. బట్ దాన్ని గొడవ చేసుకున్నంత సీన్ అయితే లేదు, మరి అయింది. తర్వాత ఆమెతో ఆర్గ్యూ చేసుకుంటేనే అది ఒలుచుకుని అక్కడే తింటాడు. ఆమె ఏమంటది, నువ్వు అదే ఫ్రూట్ కింద పడితే తింటావా, కుళ్ళికాలలో డ్రైనేజీలో పడితే తింటావా, ఆ స్విమ్మింగ్ పూల్లో పడితే తింటావా అంటే అక్కడే ఒలుచుకొని తినేయడం జరిగింది. నేను తినలే, నేను బాగానే ఉన్నాగా, చచ్చిపోలేదు కదా అనేసి అంటాడు. ఓకే, చూడాలి అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాస్క్లు ఆడారు. నాకెందుకో మొదటి రోజు ఫస్ట్ డేనే టాస్క్ పెట్టారు. ఎందుకు కూడా అంటే వీళ్ళకి ఫుడ్ ఉండదు, అన్ని లిమిట్లోనే ఇస్తారు. వీళ్ళు ఏం కావాలన్నా, ఏం తినాలన్నా, ఏం కావాలన్నా వాళ్ళు సంపాదించుకోవాలి. అంటే ఒక గేమర్ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, ఏం కావాలన్నా సంపాదించుకోవాల్సిందే. మొదటే గేమ్ పెట్టేశారు. ఆ గేమ్లో థ్రెడ్ కట్ చేస్తారనమాట. ఒక్కొక్క థ్రెడ్ కట్ చేస్తారు. బంచ్ ఆఫ్ మెంబర్స్ అందులోకి వెళ్తారు. ఒక స్పిన్ వీల్ ఉంటుంది, స్పిన్ వీల్ తిప్పుతూ ఉంటే ఏ కలర్ వస్తే థ్రెడ్ కట్ చేస్తారు. వాళ్ళు ఫైనల్గా థ్రెడ్ మీద ఎవరుంటే వాళ్ళు విన్ అయినట్టు. ఒక్కొక్క థ్రెడ్ని కట్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ పడిపోతారు. ఫైనల్గా మనకి అది ప్రోమోలో కంప్లీట్గా చూడలేదు, బట్ ఫైనల్గా అయితే ఒకడే మిగిలాడు. అది ఎవరో కూడా నాకు కరెక్ట్గా కనిపించలేదు.
ఎవరైనా మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి కంపల్సరీగా. ఇంకొకటి మనం ఇంకొక ఫైనల్గా చెప్పాలంటే ఈ షో అంతా నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది అబ్బా. స్టార్టింగ్ డే నుంచే ఇప్పుడు దాకా నిన్న ఈరోజు ప్రోమో దాకా నాకు కొత్తగా అనిపించింది. కంటెస్టెంట్లు కూడా పెద్దగా అంత ఫేమ్ ఉన్నోళ్ళు కాదు, ఏదో కాస్తో కోస్తో చాలామందికి తెలుసో కూడా నాకు తెలియదు, కాస్తో కోస్తో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఇంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తారు, బజ్ క్రియేట్ చేస్తారు. సీజన్ 8 అంటే ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఎంత ఊహించలేదు, బట్ అలానే క్రియేట్ అవుతుంది. యా గుడ్. ఇది ఇంకా చివరి వరకు ఎట్లానే కంటిన్యూ అయితే వెల్ అండ్ గుడ్. ఇంకొకటి కొంతమంది అభిప్రాయం ఏంటంటే తెలుగులో చాలామంది ఉన్నారు కదా, ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఒక 3 మెంబర్స్ దాకా ఉన్నారు, అట్లీస్ట్ ఒకరిని తీసుకొని సీజన్కి ఒకరు తీసుకున్న ప్రాబ్లం లేదు, మరీ 3-4 ఏంది అని కొంతమంది బాధపడుతున్నారు. అంటే అది కూడా కరెక్టే. మనకి ముందు మనం సపోర్ట్ చేసుకోవాలి. చాలామంది మన సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, చాలామంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా మనం ఎవరొకరిని తీసుకోవచ్చు. అప్పుడప్పుడు కుమారి ఆంటీ అన్నారు, ఆమెను అట్లీస్ట్ తీసుకోమని చెప్పట్లేదు, తీసుకోవచ్చు కామన్గా. బట్ కన్నడ నుంచి అంటే వాళ్ళకి అక్కడ ప్లాట్ఫామ్ ఉంది, బిగ్ బాస్ అనేది అక్కడ ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ సీరియల్ చేసినంత మాత్రాన్ని వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇవ్వకూడదు అనుకుని అనట్లేదు. వాళ్ళకన్నా ముందు మన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఒకళ్ళకి ఎవ్రీ సీజన్ ఒకళ్ళకి అక్కడ వాళ్ళకి కన్నడ వాళ్ళకి అవకాశం ఇస్తుంటే బాగుండే అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం, ఇంకా మంచిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో అంటే ఎవరికి సపోర్ట్ కాదు, నాకేమనిపించిందో నేను మీకు చెప్తున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్, మీరైతే కామెంట్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే థ్యాంక్ యూ, నమస్తే.